ఒక పక్క ఈ నకిలీ మద్యం వ్యవహారం టీడీపీకి ఒక కంపుగా చుట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ వాటాల వ్యవహారం ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు తాజాగా కొలికిపూడి గారికి సంబంధించి అలాగే కేసినేని చిన్ని గారికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నప్పుడు టీడీపీకి లేనిపోని అన్నింటినీ కూడా నెత్తిన పెట్టుకొని తలకాయ నొప్పులు తెచ్చుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అలా చేసుకుంటుందా టీడీపీ? రెండు కారణాలు కనిపిస్తాయి కొలకపూడి వ్యవహారంలో. కొలకపూడి గారు దాదాపు 5 కోట్ల రూపాయలు నేను చిన్ని గారికి ఇచ్చానంటున్నాడు, ఆయన కాదంటున్నాడు. లేదా పదవులన్నీ కూడా నా నియోజకవర్గంలో చిన్ని గారు అమ్ముకుంటున్నారు, ఆ కార్యాలయం అంటారు, కాదని ఆయన అంటున్నాడు. ఇది మళ్ళీ నేను ఎవరికి ఎంత పంపించానో కూడా లిస్ట్ పెడతాడు ఆయన. అసలు డైరెక్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాడు ఆయన. బ్యాంక్ స్టేట్మెంట్ పెడతాడు. నిజానికి ఇది కేసు అయింది అనుకోండి ఆయన కూడా ఇబ్బంది పడతారు. తీసుకున్నోడు తప్పే, లంచం వచ్చాడు తప్పు కదా. ఈయనకి ఆ డబ్బులు అన్ని చూసినాయి. వాళ్ళు ఒకరొకరు ఆధిపత్య పోరులో రూపాయి మనం నీకు అనఫిషియల్ గా ఒక 50 లక్షలు నేను ఇచ్చి నాకు 50 లక్షలు నువ్వు ఇస్తే అదేం తెలియదు. దాన్ని బ్యాంకులో వేసుకొని దాని మీరు మన ఇద్దరం కొట్లాడుకొని బయట పెట్టావు అనుకో, అసలు ₹1 అదనంగా ఇచ్చినా నీకు యాడ్ నుంచి వచ్చిందని అడుగుతారు, నువ్వు ఎందుకు తీసుకుని అంటారు. అది లీగల్ సమస్య వస్తే రేపు ఇద్దరు ఇబ్బంది పడతారు. వాళ్ళకు కూడా ఇబ్బంది పడతాడు, కేసు ఎందుకంటే ఊరిన లీగల్ గా పోయినారనుకోండి, ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇంత ఇస్తా డబ్బులు ఇస్తా ఉంటే దానికి ఇవన్నీ అది ఒకటి అంశం వస్తుంది. ఇక్కడ నాకు అనిపిస్తుంది అశోక్ గారు, బేసిక్ గా తెలుగుదేశంలో 2 సమస్యలు క్రైసిస్ ఎదుర్కొంటారు. ఉదాహరణకు వాళ్ళ పార్టీలో జరిగే తప్పులు కూడా బహుశా ఇంకా రేపు మాపు కొలకపోని కూడా జగనే నడిపిస్తున్నాడు అని అనొచ్చు కొన్ని రోజులు పోయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ పార్టీలోకి వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు పంపించారా అంటున్నారు. తమలపల్లిలో మీ పార్టీ క్యాండిడేట్ ఆయన రామచంద్రారెడ్డి మనిషి అంటారు, రామచంద్ర మనిషి ఊరు చేర్చుకొని క్యాండిడేట్ ఇమ్మన్నారు మిమ్మల్ని. 2 ఇప్పుడు ఆయన ఎవరో జనార్దన్ రావు దొరికినాడు, ఆయనతో ఒక వీడియో చేసి దాన్ని ముందు పెట్టి దాని ప్రచారం పెట్టేసి ఆ జనార్దన్ రావుకి అంటే మీ పార్టీ అధికారికి వచ్చి 16 నెలలు అవుతున్నాడు, వాళ్ళు చేస్తా ఉంటే మీరు చూస్తా ఉన్నారా? అది మీ పార్టీ టికెట్లు కూడా ఆయనకుంటే ఎవడు రాని ఇప్పుడు రేపు రామప్రసాద్ రెడ్డి గారు మా జిల్లా మంత్రి, సారీ అన్నమయ్య జిల్లా మంత్రి, ఆయన వైసీపీ నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆయన రేపేమైనా తప్పు చేస్తే ఆయన జగన్ ఖాతానా? ఇప్పుడు పార్థసారథి గారు మంత్రి, ఆయన ఖాతాలు వేసేస్తారు. అంటే ఇప్పుడు ఊరు ఖాతాలో వాళ్ళ ఖాతాలు వేసేయడమే. తప్పు చేసిన జగన్ ఖాతా. ఈ అతి చేష్టలు అనేది ఆ పార్టీకి నష్టం. తప్పు జరిగిందా యాక్షన్ సివియర్ గా తీసుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. అంతే తప్ప తప్పు జరిగిందంటే కొంచెం మనం కూడా వాడికి పోద్దాం పక్కనోడికి, మనం బురదంతా మనకెందుకు అనేది వల్ల ఇచ్చేస్తాం. మొదటి పాయింట్. రెండో పాయింట్, నాకు ఎక్కడో అశోక్ గారు తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం కొంచెం వీక్ అవుతుందా? వీక్ మీన్స్ అజమాయిషీలో భయం పోయిందా కింద వాళ్ళకని అనుమానం కలుగుతోంది. తెలుగుదేశంలో ఇట్లాంటి పరిణామాలు ఇప్పుడు చూడడం, లోపల కొట్లాడుకుంటారు. చంద్రబాబు గారి ఫిర్యాదు ఆయన మందలిస్తాడో చూసాం. ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రి నేను రానిను అంటున్నాడు ఒక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని. ఇప్పుడు ఏఎస్పీ అంటే సంగతి తెలుస్తాను ఆయన, నీకు తుపాకుంది నాకు తుపాకుంది అని మాట్లాడతాడు. ఇది ఎంత డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి. చాలా తాడిపత్రులు ఏం జరుగుతుందో, తాడిపత్రులు పెద్ద నష్టం జరుగుతుంది. ఇద్దరికి ఆధిపత్య వర్గాలు ఉన్నట్టు కొట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ రాష్ట్రం అంతా ఈ అన్డెమోక్రటిక్ సిస్టాన్ని, ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టే అన్న ప్రజలు కొంచెం సరే వాళ్ళు గొడవలు ఉంటారు. ఏఎస్పీని తిడుతున్నాడు, సిఐని తిడుతున్నాడు, బుద్ధి లేదంటున్నాడు, చదువు లేదు, ఇవన్నీ అంటే కంట్రోల్లో లేరా వీళ్ళు? మొదట ఇదంతా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తా ఉందని విమర్శ వచ్చింది. ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు తెలుసా? ఆయన మాట వినే పరిస్థితిలో లేరు అంటున్నాం. కడపలో ఒక 2 ఎమ్మెల్యేలు కలిసి బాహాబాహి. ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు ఎంపీ గారు, నేను ఎవరి తప్పు ఎవరిది ఒప్పు జోలికి వెళ్ళట్లేదు, కానీ కింద ప్రజల్లో ఆ పార్టీ శ్రేణుల్లో మనం ధిక్కార స్వరణి వస్తా ఉంది కిందకి. పైన అజమాయిషి నాయకత్వం కొంచెం వీక్ అవుతా ఉంది అజమాయిషి చేయడంలో, కమాండ్ చేయడంలో. ఇప్పుడు వాళ్ళందరూ జగనే గుర్తొస్తున్నాడు. జగన్ ఓడిపోయే సమయంలో కూడా ఈ ఎమ్మెల్యేని ఆడికి 64 మంది మార్చారు. ఇప్పుడు నోరు తెరుస్తుంటే ఒట్టు ఇష్టం లేని 2-3 వెళ్ళిపోయినారు. కానీ అంటే ఇప్పుడు సమస్య చూడండి, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఓడిపోతే తిరుగుబాట్లు వస్తాయి, కొంచెం ధిక్కార స్వరం వస్తుంది, భలే చేసిన వాళ్ళు. ఇప్పుడు కోపాలన్నీ ప్రతిపక్షం ఉన్నప్పుడు తీర్చుకుంటా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోవడం మామూలు వాటి మీద ఘోర పరాజయం చేసిన ఆయనకి ఇప్పుడు కూడా భయపడుతున్నారు పార్టీ లీడర్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఇప్పుడు ఎన్ని పిలుపులు ఇస్తా ఉంటే కనీసం ఈరోజు మీలాంటి వాళ్ళకి మీలాంటి కూడా చెప్తారు, మా నాయకుడు ఏం స్వామి రోజు చంపేస్తున్నాడు, కార్యక్రమాలు పిలిపించాను మీకు మాకు చెప్తున్నారు, కానీ జగన్ చెప్పలేకపోతున్నారు. డీలరా ఇంకోని పెట్టుకుంటాను పోండి అంటున్నాడు. అది అజమాయిషి వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండొచ్చు, గెలవచ్చు, కానీ ఆ పార్టీ మీద పట్టు ఆయన సడలేదు. పైపించి ఓడిపోయినా కూడా సడలేదు. గెలిచి పవర్ లో 160 పైపించి. ఇప్పుడు అశోక్ గారు బోటాబోటి మెజారిటీ ఉంటే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే అర్థం చేసుకుంటా. ఎందుకంటే ఒకరు పోయినా కూడా పార్టీ ప్రభు, మీరు 134 మీకే ఉంది, 164 మొత్తం ఉంది, ఇవిడేం చేయగలడు? 20 మంది 30 మంది పోయినా ఏమి చేయలేదు. అట్లాంటి సమయంలో ఇంత వీక్ ఏంటి? కాబట్టి ఎక్కడో తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం అజమాయిషీలో వీక్ అవుతా ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా కొలకపూడి గారిది మొత్తం వ్యవహారాలు నడుస్తుంది.
తప్పొప్పులు ఇంకో వాళ్ళు చేసుకుని, కానీ కొలకపూడిది చిన్ని గారిది మాత్రం కొలకపూడిని బలమైన నాయకుడినన్నా చేస్తుంది, లేదా ఆ పార్టీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దృష్టిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు నిజం ఉంటే ఆయన పైన మందలిస్తారు. అప్పుడు చిన్ని లాంటి వాళ్ళని, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు కొలకపూడి శ్రీనివాసరావు, ఒక సామాజిక ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఛాలెంజ్ చేయడం, అందులో కృష్ణా గుంటూరు లాంటి ఆధిపత్య వర్గాలు అజమాయిషి రాజకీయాల్లో ఉన్న రాష్ట్ర సవాల్ అని అనడం అనేది చిన్న విషయం కాదు కదా. ఏమి ఇప్పుడు కొలకపూడి అయితే ఈ ఎపిసోడ్ లో పవర్ఫుల్ లీడర్ అని అవుతాడు, లేదా సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుందని 2-3 రోజులు చూస్తాం. రఘురామకృష్ణరాజు అనుకోవచ్చా? రఘురామకృష్ణరాజు గారు కన్నా ఈయన బలంగా నిలబడుతున్నాడు. రఘురామకృష్ణరాజు జగన్ తో కొట్లాడుకున్నాడు, ప్రత్యర్థితో ఇంట్లో వాళ్ళతో కొట్లాడుతున్నాడు. సమస్య అది కదా. ఇది మా పార్టీ అనుకునే వాళ్ళతో కొట్లాడుతున్నాడు, మామూలు కూడా కాదు. అది కూడా మెయిన్ లీడర్. లోకేష్ కి చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కదా వీళ్ళంతా. అందులో కేసీనేని నాని కాదని సీటు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. అవును అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు యాదృక్షికంగా రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమో ఆయన డిఎస్పీ తప్పు అంటాడు, ఈయనేమో ఆయన చాలా మంచోడు అంటాడు. అంటే ఎక్కడ పట్టుందా ఉప ముఖ్యమంత్రికి ధిక్కారం? అసలు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు డిఎస్పీ మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం ఏంటి? కనుసైగలతో ట్రాన్స్ఫర్ చేయడమో నిజంగా ఆయన తప్పు చేస్తుంటే చేయాల్సిన ఉప ముఖ్యమంత్రి ప్లేస్ లో ఒక పార్టీ చీఫ్ ఎస్పీ గారికి ఫిర్యాదు చేసుకోవడం, అప్పుడప్పుడు హోంమంత్రి గారి పైన చటైర్లు వేయడం, అంటే హోంశాఖ సరిగ్గా నిర్వహించదు, ఇవన్నీ చూస్తున్నప్పుడు పార్టీలో మిత్రపక్షాల మధ్య తేడా బహిరంగం అవుతా ఉంది. కింద తెలుగుదేశం పార్టీలో కూడా కానీ తెగిద్దాం. కొంతమంది మీకు ఆ 2-3 ఛానల్లో చూసి అప్పుడప్పుడు ఈ కొంతమంది కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు టీవీలో కూర్చొని వాయించి వదిలిపెట్టేస్తున్నారు. ప్రత్యర్థులు జగన్ గారు తిట్టట్టు అట్లా, మరి వాళ్ళకి వాళ్ళే డైరెక్ట్ చెప్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. చాలా సంబంధం కొంతమంది ప్రతినిధులు, కొంతమంది ఆయన ఆ పార్టీకి అనుకూలం అని ముద్ర వేసుకున్న అనలిస్టులు అనేవాళ్ళు చెడామడా వాయించేస్తున్నారు. వైసీపీ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు, మేము కూడా ఇట్లా ఆరోపణలు చేయట్లేదని. అంత ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎక్కడో ప్రతి ఒక్కరు, నేను అనుకుంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు కొన్ని మీడియా ఉంటుంది తెలుగుదేశానికి అనుకూలంగా, యూట్యూబ్ ఛానల్ ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, వీళ్ళందరూ ఏమనుకున్నా అంటే మేము గెలిపించి తెలుగు చంద్రబాబు లోకేష్ తప్ప అందరూ మేము గెలిపించాం అనుకుంటున్నారు. నిజానికి గెలిపించింది వాళ్ళిద్దరు. అంటే అనలిస్టులు జర్నలిస్టులు అందరూ మేము గెలిపించామండి. ఒక అనలిస్ట్ చెప్పాడు, ఆయన అన్న మాట ఏంటంటే చాలా గమ్మత్తుగా అన్నాడు, అసలు యుద్ధం చేసింది మేము, కిందోళ్ళు చూసినారు యుద్ధం అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో వార్డు స్థాయిలో కామ స్థాయిలో కొట్టుకొని సచ్చి నిలబడిన వాళ్ళేమో యుద్ధం చూసినారంట. ఈ 7 గంటల నుంచి 9 గంటల వరకు హైదరాబాద్ లో అమరావతిలో కూర్చొని ఉపన్యాసాలు చెప్పారు టీవీలో, మేము కదా యుద్ధం చేసిన జగన్తో అంటున్నారు. ఇంకా మళ్ళీ ఇంకా పార్టీ వాళ్ళ ఇష్టం. మనం ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము గెలిపించా ఉంటారు, గెలిపించిన చంద్రబాబు గారు, లోకేష్ గారు. అలాంటి వాళ్ళందరూ పదవులు వచ్చాయి, చాలా మందికి కార్పొరేషన్ పదవులు వచ్చాయి, కొలిగిపూడి లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి, చాలా మందికి ఏదో ఒక రూపాన ఏదో ఒకటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అయితే ఒక సాయం అయితే అందుతూ వచ్చింది కదా. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా అంటే 100 మంది ఈ ప్రయత్నం చేసిన నలుగురికి వస్తే మిగతా వాళ్ళకి మండుతుంది కదా. ఓకే, ఇబ్బంది ఉందంటారా? ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్, ఇప్పుడు జగన్ గారు ఎవరిని ఎంకరేజ్ చేయడు, ఇలాంటి వాటికి అసలు ఎంకరేజ్ చేయడు కదా ఆయన. ఎవరిని పట్టించుకోవడం. ఇప్పుడు ఎవరున్న పోయి జగన్ అనుకూలంగా నేను మాట్లాడాను, జగన్ పోతే ఎవరు మాట్లాడమని నిన్ను అంటాడు. ఆయన ఎవరికి చెప్పడు కదా, ఆయన పని ఆయన చేసుకొని పోతా ఉంటాడు. కాబట్టి ఎక్కువ మందికి పని చెప్పి, ఎక్కువ మందిని ఉపయోగించి, ఎక్కువ మంది జగన్ మీద తోసి ఆ రోజు ఆనందించి, ఇప్పుడు వాళ్ళందరూ మాకు నేనే యుద్ధం చేసింది, మాకు తలా కొంచెం కావాలంటున్నారు, మేము యుద్ధం చేసిన గెలిచాం కాబట్టి వాడి సంగతి ఈ సంగతి అంటున్నారు. మొత్తమే తెలుగుదేశం పార్టీ గతంలో వ్యవహరించిన కొన్ని తీరు, కొంత అజమాయిషీల లోపాల వల్ల ఇవన్నీ బయటకు వస్తాయి. భవిష్యత్తులో ఇంకొంచెం పెద్దదైతే ఆ పార్టీకి ఒక సమస్యగా మారిపోయాయి.